ఉంటే దాన్ని ఎస్కేప్ అవుతున్నాడంటే అది తప్పనేది తెలుస్తూనే ఉన్నది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఇదేది. రైట్. బొల్లే మల్లాది గారు, ఇక్కడ కొన్ని రూల్స్ పాటించాల్సినవి పాటించలేదు అనేది ఆరోపణ. అసలు ఈయన రూపాయి ముట్టుకోలేదు, రూపాయి తినలేదు, రూపాయి ఏమి కాలేదు అనేటువంటిది కేటీఆర్ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి వాదన. డబ్బులు తీసుకుంటేనే అవినీత లేదు, మీరన్నట్టుగా ఉదారంగా ఇంకొకరికి న్యాయం చేసి ఇంకొకరికి మేలు చేస్తే మనం తీసుకునే నిర్ణయాల ద్వారా ఇంకొకరికి మేలు జరిగి వాళ్ళ పొందిన మేలులోంచి మళ్ళీ మనకి డబ్బులు బ్యాక్ వస్తే అది కూడా అవినీతేనా? నేరుగా డబ్బులు తీసుకోవటం, లంచం తీసుకోవటమే అవినీత అనేది ఒక ప్రశ్న. అందుకనే అవినీతి కింద ఎందుకు కేసు పెట్టారంటే ఎవరైతే గ్రీన్ కో అనేటువంటిది ఉందో ఆ కంపెనీకి లాభం చేకూర్చే పని చేశారు. అందుకనే ఎలక్ట్రల్ బాండ్ కింద మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇచ్చారు. ఇక దీని వెనకాల ఈ నిబంధనలు ఉల్లంఘించారు అనేది కేసు యొక్క సారాంశం. సరే, అది కోర్టులో తేలాల్సిన అంశం. బొల్ల మల్లాది గారు, మీరు ప్రూవ్ చేసుకోవచ్చు, ఎటువంటి అవినీతి జరగలేదని ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ విచారణ విషయంలో కోర్టుకు పోవటమో లేదు స్టేలు తెచ్చుకోవటమో అంటే ఎక్కడో ఏదో ఒకటి న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్పు కాదు, న్యాయస్థానాలు పోయి మీకున్న అవకాశాలను వాడుకోవడం తప్పు కాదు. కానీ అవినీతి జరగలేదంటున్నారు, మరో సందర్భంలో న్యాయపరంగా దాన్ని ఆదరగాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని ఒక ప్రశ్న. ఇది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ మాత్రమే. దోషులుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసిన దాని ప్రకారం ఉన్న రికార్డుల ప్రకారం అధికారులు కేసులు కట్టారు. దోష నిర్దోష అని తేల్చాల్సింది న్యాయస్థానం. దానికి సంబంధించి అక్రమంగా అరెస్టు చేయటమే లక్ష్యంగా, దీని మీద విచారణ కాకుండా అక్రమంగా అరెస్టు చేయటమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి న్యాయస్థానాన్ని సంప్రదించడం జరిగింది. న్యాయస్థానంలో ఉన్న విషయాల్ని బహిర్గతం చేయడం జరిగింది. నాట్ టు అరెస్ట్ అని న్యాయస్థానం చెప్పడం జరిగింది. జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. దాని ప్రకారం ఎట్లా ఉంటే చట్టం ప్రకారం పోవడానికి రేపు దోషాన్ని నిర్దోషాన్ని తేల్చాల్సింది న్యాయస్థానం. ఈ రోజు ఆరోపణలు చేసిన అన్ని నిజమే అని చెప్పేసి ఎక్కడ ఏ న్యాయస్థానంలో రుజువు కాలేదు. ఇటీవల కాలంలో 2-3 విషయాలలో మనం చూస్తే మామూలుగా కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రాకుండా ఉండటానికి కాలయాపన చేసి ఏ ఆధారాలు లేకుండా చేస్తే చివరికి సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. మీరు ఎన్ని రోజులు మామూలుగా ఈ ఆరోపణల పేరు మీద ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఆధారాలు చూపించకుండా బెయిల్ పొడిగించుకుంటూ పోతారని చెప్పేసి మొట్టికాయలేసి బెయిల్ ఇచ్చింది. నిన్నగాక మొన్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కూడా తిరుపతి అన్న సుప్రీంకోర్టులో వేస్తే మీరు మామూలుగా ఇన్ని రోజులు కాలయాపన ఎందుకు చేస్తున్నారు, దీనికి సంబంధించిన ఆధారాలు ప్రొడ్యూస్ చేయకుండా అని చెప్పేసి మొట్టికాయలేసింది. అంటే వీళ్ళు చేస్తున్న ఆరోపణలో పసలేదు అనేది న్యాయస్థానాలు కూడా గ్రహిస్తున్నాయి. కేవలం కక్షపూరితంగానే ఇటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ప్రతిపక్షం వాళ్ళ అనేది కొన్ని సందర్భాల్లో రుజువు అవుతుంది. అదే రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ దాడి జరిగితే ఇంతవరకు దాని మీద ఏం లేదు. ఆ జరిగిన రోజు అడావుడి తప్ప. అంటే ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో రాజ్యాంగ వ్యవస్థలు వీటన్నింటినీ కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఆ వ్యవస్థను వాడుకొని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని శత్రువులు అనుకునేటోళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించుకుంటున్నాయి తప్ప ఇందులో నిజాలు లేవు అనేది ఈరోజు ప్రజలు కూడా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నోళ్ళు కానీ ప్రజాప్రతినిధులు ఉన్నోళ్ళు కానీ రేపటి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనుకున్న కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాన్ని అప్పటికప్పుడు కొన్ని చట్టాలు చేయగలుగుతారు. అప్పటికప్పుడు చట్టాలు చేయలేకపోతే దాన్ని అమలు చేసి కూడా తర్వాత అసెంబ్లీ సమావేశాలలో పెట్టి చట్టాలు చేసుకొని దానికి సంబంధించిన ప్రతిపాదన చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక పాయింట్ మల్లయ్య గారు, మీరు చెప్పిన పాయింటే నేను అడిగేది ఏంటంటే అక్కడ సమయం లేనప్పుడు సహజంగానే ఫోన్ లైన్ల ద్వారానో ఎక్కడో విదేశాల్లో ఉండి కూడా అర్జెంటుగా అవి కొన్ని పనులు చేయాల్సి ఉంటాయి, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటాయి. తర్వాత క్యాబినెట్లో ఆమోదమో, ఆ తర్వాత దానికి మీరు అన్నట్టు అసెంబ్లీ అయితే అసెంబ్లీనో, లేదంటే క్యాబినెట్ అయితే క్యాబినెటో, లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇట్లా ఏ ఆమోదం కావాలో ఆమోదం తీసుకుంటారు. కానీ ఇక్కడ అసలు ఆమోదం లేదు అనేదే, ఫైనాన్స్ ఆమోదం లేదు అనేది, క్యాబినెట్ ఆమోదం లేదు అనేది 2 అంశాలు అయితే రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కొన్ని కావాల్సి ఉంది. ఇంత పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం మారాలి పోవాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆమోదం లేదు అనేటువంటిది 3. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉండగా, ఎన్నికల కోడ్ అంటే ఏదో 5 సంవత్సరాల టెన్యూర్లో మధ్యలో మున్సిపల్ ఎన్నికలకో పార్లమెంట్ ఎన్నికలకో కోడ్ వస్తే ఈ కోడ్ ఎత్తే కానీ మళ్ళీ మా ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ మా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఆ రిమైనింగ్ 2 ఇయర్స్లో మీరు ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం మనం అనుమతి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ టెన్యూర్ అయిపోయింది, గవర్నర్ ఆపద్ధరం ప్రభుత్వంగా ఉండమన్నారు తప్ప
మీది పర్మనెంట్ కూడా కాదు, అసలు ఆపద్ధర్మ ప్రభుత్వంలో అసలే నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ కోడ్ ఉండగా ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ గవర్నమెంట్ చెప్తున్న ఎలిగేషన్ నెంబర్ 1. నెంబర్ 2 రిజర్వ్ బ్యాంకు లేదు, అనుమతి లేదని నెంబర్ 2. నెంబర్ 3 ఫైనాన్స్ అనుమతి లేదని నెంబర్ 3. నెంబర్ 4 క్యాబినెట్ అనుమతి లేదని నెంబర్ 4. ఎన్నికల కోడ్ ఉండగా తీసుకున్నారనేటువంటిది ఇలాంటి ఎలిగేషన్ ఒక పక్కన ఉండగా, ఏదైతే గ్రీన్కో అనేటువంటి సంస్థ ఎత్తుకున్న బాధ్యత నుంచి వైదొలిగితే ట్రైపార్టీ నుంచి బైపార్టీకి మారినప్పుడు అగ్రిమెంట్ కూడా జరగలేదనేది ఇంకొక అంశం. ఎందుకంటే సీతారాం నాయక్ గారికి మీకు నాకు ముగ్గురు మధ్య జరిగిన ఒప్పందంలో మధ్యలో సీతారాం నాయక్ గారు డ్రాప్ అయిపోయారు. మన ఇద్దరం ఒక ఒప్పందం చేసుకోవాలి. మరి సీతారాం నాయక్ గారి బాధ్యత నేను తీసుకుంటుంటే మీరు కూడా అనుకొని ఇద్దరం అనుకోవాలి. కానీ మా ఒప్పందం అగ్రిమెంట్ కూడా లేకుండానే నేను మీకు 50 కోట్లు ఏదో చెప్తున్నారో అది ట్రాన్స్ఫర్ చేశా. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కూడా డాక్యుమెంటరీ అగ్రిమెంట్ కూడా లేకుండా ఇగో ఈ 5-6 పాయింట్లు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది ఆ రోజు పెట్టిన ప్రతిపాదన కాదు. అంతకు ముందు ప్రతిపాదన ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి స్పందన రాక చివరి క్షణాల్లో వాళ్ళ దగ్గర నుంచి స్పందించిన తర్వాత, వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత వెంటనే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం మేరకు అది ఎన్నికల సమయం ఉంది కాబట్టి కొన్ని పరిమితి చేసిన పరిమితి చేయడానికి అవకాశం లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. 51 కోట్లను ఒకవేళ నిజంగా దుర్వినియోగమే చేయాలనుకుంటే వాళ్ళ అకౌంట్లకు డబ్బులు అసలు పోవు కదా, అవి ఇక్కడిక్కడ వేరే అకౌంట్లోకి వస్తాయి కదా. కాబట్టి మేము ఇవాళ చెప్తున్నదే అంటే ఏదైతే గ్రీన్కో అనేటువంటిది ఎలక్ట్రల్ బాండ్ ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చినాయి 40 కోట్ల సంథింగ్ అమౌంట్ ఏదో, నాకు అది కరెక్ట్గా 40, 41, 35 ఒక్కొక్క కోటి చొప్పున బాండ్లు చొప్పున మళ్ళీ రీబ్యాక్ వచ్చినాయని కదా వాళ్ళు అనేది. హెచ్ఎండిఏ నుంచి గ్రీన్కోకి పోయిందా లేకుంటే ఇంకో కంపెనీ పోయిందా, కానీ గ్రీన్కో నుంచి మాత్రం వచ్చినాయి అనేది వాళ్ళు ఎలిగేషన్. అదేనండి నేను అనేది ఏంటంటే దానికి సంబంధించి ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ఎంక్వైరీ అధికారులు ఉన్నారు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. అరెస్టే లక్ష్యం కాదు కదా. నిందితులుగా రేపు రుజువైన తర్వాత కూడా న్యాయస్థానంలో ఈ రోజు అరెస్ట్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాల్సిన పని లేదు. అవినీతి జరిగిందని మీ ఉద్దేశం. ఈ అవినీతి ఆరోపణ మీద మీరు విచారణ చేపట్టండి. దానికి సంబంధించి సహకరించడానికి కేటీఆర్ గారు సిద్ధంగానే ఉన్నారు. విదేశాలకు ఏం పారిపోలే, నేను సహకరించానని చెప్పట్లే. ఏసీబీల కాడ నిలబెట్టుకుంటున్నావు, పోలీసు వాళ్ళని ఇంటి మీదకి పంపిస్తానో ఇది పరిష్కారం అవుతుంది అనడానికి లేదు కదా. నిజంగా మీకు అభిప్రాయం ఉంది, అనుమానం ఉంది, మీరు ఆరోపణ చేసిరు. ఈ ఆరోపణ ప్రకారం విచారణ చేపట్టండి, ఫాస్ట్ గా చేయండి. 10 మంది అధికారులు పెట్టండి, 20 మంది అధికారులు విచారణ చేపట్టాలనుకుంటేనే ఆటంకాలు సృష్టిస్తున్నారు, కోర్టుకు పోతున్నారు, స్టేలు చేస్తున్నారు. ఇవాళ కూడా విచారణకు హాజరు కాలేదనేదే అధికార పార్టీ విమర్శలు. శ్రీనివాస్ గారు కోర్టు ఆటంకం అండి. ఆటంకం అంటే విచారణ ఆటంకం అంటలా చట్టాన్ని ఉన్న అవకాశాన్ని వాడుకోవటం అది ఆటంకం అంటే ఆటంకం వస్తుంది. లేదు ఉన్న అవకాశాన్ని వాడుకొని విచారణ వాదించుకోవటం అవుతుంది. రెండు ఉంటాయి. అట్లా ఆటంకం ఇప్పుడు విచారణ త్వరితగతిగా విచారణ చేయమని మీరు అన్నదానికి నేను అంటున్నా. విచారణ చేయాలనే ప్రారంభించారు, కానీ విచారణ జరగకుండా కోర్టు నుంచి తెచ్చారు. కోర్టు కూడా ఇంతవరకు జడ్జిమెంట్ ఇవ్వలేదు. జడ్జిమెంట్ ఇచ్చేదాకా అదే అంటున్నా. అదే జడ్జిమెంట్ అరెస్ట్ ఒక్క నిమిషం జడ్జిమెంట్ విచారణ చేసి అరెస్ట్ చేయొద్దన్నారు తప్ప విచారణ తుది విచారణ ఇచ్చేంతవరకు అంటే తీర్పు వచ్చేంతవరకు ఆ తీర్పు 4 రోజులు అయింది. సరే అది కోర్టుకు ఉన్నటువంటి రైట్స్ కాబట్టి మనం ఏం మాట్లాడలేం. కోర్టుగా రైట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారో రిజర్వ్లో పెట్టి నెలకి ఇస్తారా 20 రోజులకి ఇస్తారో తెలియదు. కానీ విచారణకైతే హాజరు కమ్మని చెప్పింది. కానీ లీగల్ టీమ్ని తెచ్చుకుంటా ఉన్నారు. లీగల్ టీమ్ని తెచ్చుకోవాలనుకుంటే అది కూడా కోర్టు పర్మిషన్ ఉండాలి. కానీ కోర్టు పర్మిషన్ లేకుండా నేను లీగల్ టీం తెచ్చుకున్నాం అనేటువంటిది ప్రొవిజన్ ఉందా అనేది ఇంకొక అంశం. సార్ నేను ఏమంటున్నా, మీరు అవినీతి జరిగిందన్న దాని మీద ఆరోపణలు అసెంబ్లీలో చర్చ పెట్టి కూడా మీరు దోషి అని చెప్పేసి ప్రజలకు బహిరంగంగా చెప్పొచ్చు కదా. మనమైతే ప్రజలకు కేసులు వద్దంటారా? కేసులు లేకుండా అసెంబ్లీలో చర్చ పెడితే సరిపోతుందంటారా? లేదా కేసులు పెట్టాలి, కేసులు పెట్టొద్దు అన్నట్లే. కేసు పెట్టండి, మరి అసెంబ్లీలో చర్చ పెట్టడానికి ఎందుకు భయపడరు? అసెంబ్లీలో చర్చ పెట్టొచ్చు కదా. దోషి అది కాదు అసెంబ్లీలో అంటే మీరు అంటే అసెంబ్లీలో చర్చ పెట్టలేదు కాబట్టి మేము నిర్దోషులు అని చెప్పాలనా ఏంటో నాకు అర్థం కాల. 100% మేము అనట్లేదు. అసెంబ్లీకి ఒక ఎజెండా ఉంటుంది. అది కాదు సార్, ఒక్క నిమిషం. మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, మల్లయ్య గారు ఇవారే ఎమ్మెల్యేగా పనిచేశారు. దాంట్లో మీరన్నట్టు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఎజెండాలో అడిగారా? అడిగితే వీళ్ళు కాదన్నారా? ఏదో ఇంకొక ఇష్యూ వస్తున్నప్పుడు ఈ ఇష్యూని మీరు అడుగుతున్నారా?
లేదా ఏదో ఒక యారగెన్సీలో అడుగుతున్నారా? నిజంగానే ఈ అంశం చర్చించాలనుకుంటే మొదటి రోజు జరిగినటువంటి బీఎస్సీలో ఇది అడిగారా ఎజెండాలో పెట్టమని? ఇవన్నీ ఉంటాయి కదా అంటున్నా నేననేది. దాన్ని తీసుకొచ్చి దీనికి ఇవాళ విచారణకి ఎందుకు హాజరు కాలేదని ఇవాళ హాజరు కాకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టడానికి సిద్ధం. కానీ ఒక్క నిమిషం, అసెంబ్లీలో చర్చను ఎదుర్కొంటాం కానీ విచారణ ఎదుర్కోమని చెప్పదలుచుకున్నారా? అసెంబ్లీలో చర్చను ఎదుర్కొంటాం కానీ విచారణ మాత్రం